అదే పార్టీకి చెందినటువంటి పార్లమెంట్ సభ్యుడిని మీరు ఎన్నుకోవాలి అనేది చెప్తున్నారు, ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారు. అదేవిధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనేది పక్కా, అందులో అనుమానం లేదు. దానికి సంబంధించినటువంటి అదే పార్టీ ఇక్కడ బలంగా లేదు, సేమ్ బీజేపీ. దానికి సంబంధించిన కూటమి, అట్లీస్ట్ ఆ కూటమి అధికారంలోకి వస్తే అభివృద్ధి కొంచెం బాగుంటుంది అనేటువంటి విషయాన్ని మేము ప్రజలకు చెప్తాం. మీ బలం ఏంటి, బలహీనత ఏంటి? నాది వ్యక్తిగతంగా అడుగుతున్నారా? రెండు, పార్టీ పరంగా వ్యక్తిగతంగా. నా బలం కొంచెం ఖచ్చితంగా ఉంటానండి, ఏదైనా ఖచ్చితంగా ఉంటా. బలహీనత అంటే మొహమాటం, చాలా మొహమాటం వస్తుంది. ఆ మొహమాటంతో నేను కొన్ని ఇబ్బందులు తెచ్చుకుంటాను. ఈ రెండు, సిన్సియారిటీ, ఖచ్చితత్వం, నిర్మోహమాటంగా అంటే కొన్ని పార్టీ విషయాల్లో చాలా ఖచ్చితంగా ఉంటాయి. అది ఒక రకంగా నాకు బలం, కానీ బలహీనత మొహమాటం, ఈ రెండు. ఒక ప్రధానమైన బలహీనత ఇప్పుడు ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో మీరు నాయకులు, ఒకటి ఇక్కడ ఫైనాన్షియల్ ఆస్పెక్టు, సరే మీరు చెప్పినట్టు అవతల వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ఒక ఇబ్బంది ఉంటుంది. రెండోది వచ్చేటప్పటికి రఘురామకృష్ణరాజు సిట్టింగ్ ఎంపీ, 4.5 ఏళ్ళ నుంచి ఆయనే ఉన్నారు, కానీ ఈ నియోజకవర్గం మొహం చూసినటువంటి దాఖలా లేదు, ఏం చేసినటువంటి దాఖలా లేదు. ఇప్పుడు మూడోది వచ్చేటప్పటికి కూటమిగా జట్టు కట్టాక మళ్ళీ ఇప్పటిదాకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఈ మూడింటిని అధిగమించడం సులభమైన పని అనుకుంటున్నారు? అధిగమించి విజయం దాదాపుగా అధిగమించానండి. ఇప్పుడు ఉన్నది ఇంకొకటే, మీరు అడిగింది మూడోది ఏదైతే ఉందో, మాకు మా కార్యకర్తల్లో దాని మీద నమ్మకం లేదు. అది ఎట్టి పరిస్థితుల్లో నేనే అభ్యర్థినని నాకు విశ్వాసం ఉంది.